ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే క్రీస్తు పని నిమిత్తము చావులకు సిద్ధపడిన ఎపఫ్రోదితు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 3 వ్యక్తుల గురించి మాట్లాడాడు పరిశుద్ధాత్మ పౌలు గారు. అందులో ఒక వ్యక్తి ప్రభువైన, రెండో వ్యక్తి తిమోతి, మూడో వ్యక్తి ఎపఫ్రోదితు. ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు చూడాలి అనే పాయింట్కి యేసుక్రీస్తు వారిని ఒక ఎగ్జాంపుల్గా చూపించాడు పౌలు. అంటే ఎప్పుడు తన గురించి ఆలోచించడం మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు చూడాలి, ఇతరుల గురించి ఆలోచించాలి, ఇతరుల కొరకు పనిచేయాలి అనే ఒక సందేశాన్ని ఉపదేశిస్తూ దానికి ఉదాహరణగా యేసుక్రీస్తు వారిని ప్రభువైన యేసు వారిని పౌలు చూపించినట్టు మనకు అనిపిస్తుంది. రెండో సందేశాన్ని ఇస్తూ ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక యేసుక్రీస్తు కార్యాలను కూడా చూడాలి అనటానికి ఉదాహరణగా తిమోతిని ఎపఫ్రోదితుని చూపించాడు. అంటే ఆ 2వ అధ్యాయం అంతా కూడా ఒక ప్రధానమైన 2 సబ్జెక్టులు మాట్లాడాడు. దానికి ఉదాహరణలుగా ప్రాముఖ్యమైన 3 వ్యక్తుల్ని మనకి ఉదాహరణగా చూపించాడు. అయితే ఎపఫ్రోదితు గురించి మనం కొద్ది విషయాలు నేర్చుకున్నాం. అంటే ఏంటి అనే క్యారెక్టర్, క్రీస్తు యొక్క పని నిమిత్తము చావులకు సిద్ధపడిన ఎపఫ్రోదితు. ఈరోజు మన పనుల కోసం మనం ఎంతైనా రిస్క్ చేస్తుంటాం. మన పనుల కోసము మనం ఎంత దూరమైనా వెళ్తుంటాం. మన పని కోసం ఎంతైనా సరే రిస్క్ చేస్తుంటాం. కానీ ప్రభు పని, దేవుని పని, సంఘపు పని అంటే మాత్రము రిస్క్ చేయడానికి ఏమాత్రం కూడా మనము ఇష్టపడం. మన సొంత పనులు అనుకో, అది ఎండ, అది వాన, అది చల, లేకుంటే అది దూరమా, అది డబ్బుతో కూడుకుందా, అది ఖర్చుతో కూడుకున్నదా అంటే ఏమీ ఆలోచించాం. ఎంత రిస్క్ అయినా చేస్తుంటామో, ఎంత దూరమైనా వెళుతుంటామో, కానీ ప్రభు పని అంటే మాత్రము రిస్క్ చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడదు. కానీ ఎపఫ్రోదితు అనే వ్యక్తి మాత్రము చివరికి ప్రభు పని కోసం తన ప్రాణాన్ని కూడా పక్కన పెట్టినట్లు మనకు కనిపిస్తుంది. అంటే తన ప్రాణాన్ని పక్కన పెట్టాడు ఆ మనిషి. అంటే తన ప్రాణం కంటే, తన ఆరోగ్యం కంటే యేసుక్రీస్తు యొక్క పని మాత్రమే ప్రాముఖ్యం. ఈరోజు మనకు ఆరోగ్యం బాగలేదనుకో, ప్రభు పని పక్కన పెట్టాం. దేహం సహకరించలేదనుకో, ఒకవేళ దేహం నీరసంగా ఉందనుకో, ఇదిగో దేవుని పని పక్కన పెడుతుంటాం. సంఘానికి కూడా రావటం మానుకుంటాం అనమాట. ఎందుకు సంఘానికి రాలేదంటే, ఇదిగో దేహం నీరసంగా ఉంది, ఇదిగో బలహీనంగా ఉంది, ఇదిగో ఆరోగ్యం బాగాలేదు. కానీ ఈ మనిషి అలాంటి వ్యక్తి కాదు. ఈ మనిషి ఏం చేశాడంటే ప్రభు పని కొరకు, క్రీస్తు పని కొరకు తన ప్రాణాన్ని కూడా ఏం చేశాడు, పక్కన పెట్టి తనను తాను ప్రమాదంలోకి నెట్టుకున్నాడు. ఆ మనిషి తనను తాను ప్రమాదంలోనికి నెట్టుకున్నాడు. దేనికోసం నెట్టుకున్నాడు, ఎవరి కోసం నెట్టుకున్నాడు? కుటుంబం కోసమా, తన ఉద్యోగం కోసమా, తన పని కోసమా అంటే కాదు. ఎవరి పని కోసమో? క్రీస్తు యొక్క పని కొరకు తనను తాను ప్రమాదంలో నెట్టుకున్న ఒక విశేషమైన వ్యక్తి మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఈరోజు మనము క్రీస్తు యొక్క పనికి ప్రాముఖ్యతనిస్తున్నామంటే అది వేరే సంగతి. ఒకవేళ ఇవ్వట్లేదంటే ఎపఫ్రోదితును చూసి ఈరోజు మనం ఒక గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. ఎవరి ఎపఫ్రోదితుకి? ఎవరి ఎపఫ్రోదితు? ఎక్కడి వాడు ఈ మనిషి? ఏ స్థానిక సంఘానికి సంబంధించిన వాడు? ఒక సువార్థికుడిగా ఏమన్నా చూపిస్తుందా అంటే ఖచ్చితంగా రికార్డు లేదు. ఇతను సువార్థికుడు, లేకుంటే సంఘకర్త, లేకుంటే సంఘానికి పరిచారకుడు అని ఒక ఖచ్చితమైన రికార్డు మాత్రం మనకి గ్రంథంలో కనిపించదు. అంటే కానీ పౌలు ఉపయోగించిన ఒక పదం ఏంటంటే నా జత పనివాడు, నా జత పనివాడు అని ఉపయోగించినట్లు మనము చూడొచ్చు. ఎవరి ఎపఫ్రోదితు చదివారు ఎప్పుడన్నా? ఎప్పుడన్నా చదివారు ఎపఫ్రోదితు గురించి? ఎవరు ఎపఫ్రోదితు? ఎవరు? ఏ స్థానిక సంఘానికి సంబంధించిన వాడు? రాజకీయ నాయకుల గురించి అడిగామనుకో టక్కని చెప్పేస్తాం.
సినిమా హీరోల గురించి కనుక అడిగామనుకో టక్కని చెప్పేస్తారు. ఏ సీరియల్లో ఈ మనిషి యాక్ట్ చేశాడో చెప్పమన్నారనుకో ఖచ్చితంగా చెప్పేస్తారు. రాజకీయ నాయకుల గురించి అడిగారనుకో ఒక గొప్ప ప్రసంగాలు వచ్చేస్తారు. కానీ బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ ఎవరు, ఇదిగో ఆ వ్యక్తి ఎవరంటే మాత్రము ఈరోజు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు బైబిల్లో ఉన్న వ్యక్తుల యొక్క పేర్లు అడిగితే ఆ వ్యక్తి ఎక్కడి వాడు, ఆ వ్యక్తి యొక్క స్థితి ఏంటి అనేది చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాము. ఎవరు ఈయన అనేది కొద్దిగా మొట్టమొదటిగా పరిచయాన్ని మనము ఆలోచించాలి. ఎపఫ్రోదితు అనేది గ్రీకు పేరు. అంటే మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు వారు జన్మించిన కాలంలో గ్రీకు భాష వాడుకలో ఉంది. యూదులు వాస్తవానికి హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు. కానీ ప్రభు జన్మించే కాలానికి వాడుకలో ఉన్న ప్రధానమైన, అంటే ప్రపంచంలో వాడుకలో ఉన్న భాష ఏంటంటే గ్రీక్ అన్నమాట. అంటే ఇది గ్రీకు నామము అని అంటారు. ఎపఫ్రోదితు అనే పేరుకి అర్థం ఏంటంటే మనోహరమైన. అంటే పేరుకు తగినట్లే అతని జీవితం ఎంతో మనోహరంగా ఉంది. పేరుకు తగినట్లే, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్లు అతని జీవితం ఉండదు. ఈరోజు ఒకసారి మన పరిస్థితులు ఉంటాయి. దేవుడు మనకు ఒక విశేషమైన పేరు పెట్టాడు, క్రైస్తవుడు అనే పేరు దేవుడు మనకు పెట్టాడు. ఇప్పుడు పేరుకు తగినట్లుగా ఒక్కొక్కసారి మన ప్రవర్తన ఉండదు. ఎపఫ్రోదితు అనే పేరుకి అర్థం ఏంటంటే మనోహరమైన. అతని వ్యక్తిత్వము, అతని జీవితం కూడా ఎలా కనిపిస్తుందంటే మనోహరంగా కనిపిస్తుంది. ఇతను ఫిలిప్పీ స్థానిక సంఘస్థుడు. ఫిలిప్పీలో పరిచర్య సువార్త ఎలా వెళ్ళింది? ఫిలిప్పీలో సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? మిర్యాలగూడలోకి సువార్త ఎలాగొచ్చింది మీకు చెప్తారు. గామర్చల్లోకి సువార్త ఎలాగొచ్చింది, లేకుంటే మనకు తెలిసిన ఇంకేదైనా స్థానిక సంఘం ఉందనుకో అక్కడికి సువార్త ఎలాగొచ్చింది మీరు చెప్పగలుగుతారు. అసలు ఫిలిప్పీలోనికి సువార్త ఎలా వెళ్ళింది సహోదరుల? ఫిలిప్పీలోనికి సువార్త అనేది ఎలా వెళ్ళింది? అసలు ఆ ఫిలిప్పీలో మొట్టమొదటిగా సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? ఈ ఎపఫ్రోదితు ఎవరంటే ఫిలిప్పీ స్థానిక సంఘస్థుడు ఇతను. అయితే ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని ఇతను ఏమైనా స్థాపించాడా? కాదు. మరి ఎలా వెళ్ళింది సువార్త ఫిలిప్పీకి? చెప్పాలి. ఎన్నో సువార్త ప్రయాణంలో పౌలు వెళ్ళాడు? రెండవ సువార్త ప్రయాణం. అంటే రెండవ సువార్త ప్రయాణంలో పౌలు ఫిలిప్పీ వెళ్ళాడు. ఫిలిప్పీ అనేది మాసిదోనియా రాష్ట్రానికి ప్రధానమైన పట్టణం. మాసిదోనియా ప్రాంతానికి ఒక ప్రధానమైన పట్టణం అది రోమీల యొక్క ప్రవాస స్థానం. అంటే ఆర్మీ బేస్ క్యాంప్ ఉంటుంది అక్కడ. ఆర్మీ బేస్ క్యాంప్ ఎవరిది? రోమీలు. ఇప్పుడు ఉదాహరణకి అమెరికా సైన్యం ఉందనుకో, కేవలం అమెరికాలోనే మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్మీని మరొక దేశంలో మరొక ప్రాంతంలో ఉంచుతారనమాట. వాళ్ళు ఆర్మీ బేస్ క్యాంప్ అంటారు. ఈ రోమీల యొక్క ఆర్మీ బేస్ క్యాంప్ అనేది ఫిలిప్పీలో ఉండేది అనమాట. అంటే మనకు అర్థం కావడానికి మీకు తెలిసినట్లు అది ఒక మిలిటరీ కాలనీ. పౌలు రెండవ సువార్త ప్రయాణంలో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అసలు ఆ ప్రాంతానికి వెళ్ళిపోవటం అనేది ఒక ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఒక అద్భుతంగా ఉంటుంది. అంటే డైరెక్ట్గా పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళాల. వాస్తవానికి ఆసియా వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటాడు. ఆసియా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆసియా వెళ్ళొద్దు అంటాడు. అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ముసియా, గలతియా, ఆ బితినియా ప్రాంతాలు దాటి ముందుకెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళని ఆటంకపరుస్తాడు. అప్పుడు పౌలుకు ఒక దర్శనం వచ్చేస్తుంది. ఏంటి ఆ దర్శనం అంటే, మాసిదోనియా దేశస్తులు ఒకడు నిలబడి మాకు దయచేసి సహాయం చేయమని ఒక కేక పౌలుకు వినపడుతుంది. అంటే ఫిలిప్పీకి పౌలు ఎలా వెళ్ళాడు? ఒక దర్శనం ప్రకారం వెళ్ళాడు. ఇప్పుడు మొదటి సువార్త ప్రయాణంలో పౌలు అంత్యోక్య వెళ్ళాడు, లేకుండా ఆయా ప్రాంతాలకు వెళ్ళాడు, అది డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. కానీ ఫిలిప్పీకి ఎలా వెళ్ళాడంటే పౌలు ఒక దర్శనాన్ని అనుసరించి వెళ్ళిపోయాడు. అంటే పౌలుకు దర్శనం కలిగింది. ఏంటో దర్శనం అంటే మాసిదోనియా దేశంలో ఒక నిలబడి ఇదిగో దయచేసి మాకు సహాయం చేయి. ఎప్పుడైతే దర్శనం వచ్చేసిందో పౌలు ఒక నిశ్చయం తీసుకొని ఓహో దేవుడు మమ్మల్ని ఇదిగో సువార్త ప్రకటించడానికి మాసిదోనియా పిలుస్తున్నాడేమో అనుకున్నాడు. మాకు సహాయం చేయమన్నాడు ఆ మనిషి. చదువుతాం ఒకసారి ఫిలిప్పీ పత్రిక ఇంత ఉంచుకోండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6 నుంచి 10 వచనం.
పత్రికలకి అపోస్తుల కార్యాలకి సంబంధం ఉంటుంది. పత్రికలు అర్థం కావాలంటే అపోస్తుల కార్యం కూడా మీకు అర్థం కావాలి. పత్రికలు అర్థం కావాలంటే అపోస్తుల కార్యాలు ఖచ్చితంగా చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటే ఎఫెసీయులో సంఘం ఎలా స్థాపించబడింది మనకు అపోస్తుల కార్యాల్లో చదవాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అంటే తెస్సలోనికీలో సంఘం ఎలా స్థాపించబడింది ఇది అపోస్తుల కార్యాల్లో మనం చూడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటే అసలు ఫిలిప్పీలోనికి సువార్త ఎలా వెళ్ళింది, ఎవరి ద్వారా వెళ్ళింది, ఎలా సంఘం స్థాపించబడింది అనేది మనకు అపోస్తుల కార్యం మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. నేను చదువుతాను 6వ వచనంలో 16:6లో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళింది. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థులు అక్కడ నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయి. ఏ సహాయం? ఆర్థిక సహాయమా? ఆర్థిక సహాయం చేయడానికి వాస్తవానికి పౌలు దగ్గర కూడా ఏం లేదు. ఎందుకంటే సమస్తాన్ని ఏం చేసాడు మనిషి? సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఏమేమి నాకు లాభకరములు ఏంటనో వాటన్నింటినీ క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాయి. ఒక అతను ఏమంటే పౌలా మాకు సహాయం చేయి, మాకు సహాయం చేయి. ఆర్థిక సహాయమా? కాదు. ఏ సహాయం అది? వాక్య సహాయం కావాలి. ఇదిగో మీరు మాకు వాక్యం ప్రకటించి దయచేసి సహాయం చేయండి. అప్పుడు పౌలు ఒక నిత్యం తీసుకున్నాడు 10వ వచనంలో. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసేది. కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నెయపులికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినముల పట్టణములో ఉంటుంది. అంటే అలాగ 2వ సువార్త ప్రయాణంలో పౌలు శీలతో కలిసి ఫిలిప్పికి వెళ్ళాడు. ఫిలిప్పి పట్టణంలో ఒక 3 అద్భుతకార్యాలు జరిగింది. చెప్పండి సహోదరులు, బైబిల్ చూడండి. ఫిలిప్పీలో ఒక 3 అద్భుత కార్యాలు జరిగింది. అంటే ఆ పట్టణం జరిగిన 3 కార్యాలు ఏంటి మీకు తెలుసవి? నెంబర్ 1 లూదియా కుటుంబం రక్షణ పొందింది. నెంబర్ 2 అంతకంటే ముందు లూదియా కుటుంబం రక్షణ పొందింది. అంతకంటే ముందేం జరిగింది? పుతోను అను ఒక దెయ్యం పట్టిన చిన్నదానికి స్వస్థత కలగజేశాడు పౌలు. అప్పుడు తర్వాత యజమానులు లాభ సాధనం పోయిందనుకొని ఏం చేశారు? పౌలు శీలని కొట్టి చెరసాలను వేసేసారు. అప్పుడు రాత్రంతా కూడా వాళ్ళు ప్రార్థనలతోటి కీర్తనలతోటి గడుపుతున్నప్పుడు ఒక భూకంపం రావటం, చెరసాల సంఖ్యలు విడిపోవటము, భయపడిపోయి నాయకుడు తను చంపుకోకపోవటము, అప్పుడు పౌలు వచ్చి మాట్లాడటము, అప్పుడు తర్వాత చెరసాల యొక్క నాయకుడి యొక్క కుటుంబం కూడా ఆ రాత్రికి రాత్రి రక్షణ పొందింది. అంటే 3 అద్భుతమైన కార్యం జరిగినది. 1 లూదియా కుటుంబం రక్షణ పొందింది. 2 పుతోను అను దెయ్యం పట్టిన చిన్నదానికి స్వస్థత కలిగింది. 3 చెరసాల నాయకుడి యొక్క కుటుంబం కూడా ఏం చేయబడింది? రక్షణ పొందింది. అంటే ఫిలిప్పి స్థానిక సంఘం మొట్టమొదటి ఎవరి ద్వారా స్థాపించబడింది అంటే లూదియా కుటుంబం ద్వారా స్థాపించబడింది. తర్వాత చెరసాల నాయకుడి యొక్క కుటుంబం సంఘంలోనికి ప్రవేశించింది. తర్వాత అనేక మంది అలా ప్రవేశించేశారు. అలాగా ఫిలిప్పీలో ఉన్న స్థానిక సంఘము అద్భుతంగా ఎదిగినట్లు మనం చూడవచ్చు. అంటే ఎంత అద్భుతంగా ఎదిగారంటే మీకు తెలిసినట్లు పౌలు యొక్క సువార్త పరిచర్యలో పౌలుకి గొప్ప సహకారం అందించిన వాళ్ళు ఎవరు? ఫిలిప్పీ. లోపల ఒక సామెత ఉంది, ఇల్లును బట్టి ఇల్లాలు ఎలాంటిది చెప్పొచ్చు అంట. నిజమేనా? ఎందుకంటే ఆ ఇంట్లో భాగంలోనే ఆ ఇల్లు చక్కగా అమర్చబట్టం చూసి ఆ ఇంటి మనిషి ఎలాంటిదో చెప్పొచ్చు. అది వాస్తవమైనది. ఒకవేళ ఇల్లు చిందరవందరగా ఉంది, ఏ వస్తువు అక్కడే ఉంది, ఏ క్లాత్ అక్కడే ఉంది, చెప్పొచ్చు, ఆ మనిషి గురించి చెప్పొచ్చు. లేదు ఇల్లు అద్దంలాగా సర్దేసింది, అద్దంలాగా అమర్చేసింది అనుకో, అంటే ఇంటిని బట్టి ఇల్లాలు ఎలాంటిదో ఎలాగైతే చెప్పగలమో సంఘమును బట్టి ఎపఫ్రోదీతు ఎలాంటి వాడు కూడా మనము చెప్పచ్చు. ఎపఫ్రోదీతు మనోహరమైన వాడైతే ఎపఫ్రోదీతు నివసిస్తున్న స్థానిక సంఘం కూడా ఎలాంటిదంటే అద్భుతమైన స్థానిక సంఘం, గొప్ప స్థానిక సంఘం. ఇప్పుడు వ్యక్తి ఎలా ఉండడంటే స్థానిక సంఘం కూడా అలాంటిదే ఉంటుంది.
సంఘం గొప్పది కాబట్టే సంఘంలో నివసించే వ్యక్తి అంత గొప్పగా ఉన్నాడు. అంత మనోహరమైన జీవితాన్ని జీవించారంటే ఆ సంఘం ఎలాంటిది? అదే చెప్పాడు కదా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు చెప్తున్నాను. వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించను. అంటే బాప్తిసం పొందిన దగ్గర నుంచి పౌలుకి సహకారులుగా ఉన్న వ్యక్తులు ఎవరంటే వాళ్ళు ఫిలిప్పీలు. చదువుదాం మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాల్లో కూడా అదే మాట్లాడుతున్నాను. 4వ అధ్యాయము 15-16 వచనాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకున్న విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. మీరు తప్ప ఏ సంఘపు వారు కూడా నాతో పాలివారు కాలేదు. అంటే పౌలు సువార్త ప్రకటిస్తుంటే పౌలుకి సహకరించిన సంఘం ఏదంటే అతి ప్రాముఖ్యంగా ఫిలిప్పీలో ఉన్న సంఘము. అంటే మాసిదోనియా అనంగలోనే 3 ప్రాంతాలు, ఫిలిప్పు, తెస్సలోనిక, బెరయ. ఆ 3 సంఘాలలో కూడా ఫిలిప్పీ స్థానిక సంఘం అనేది పౌలుకి ఒక అద్భుతమైన సపోర్టుగా, ఒక ప్రోత్సాహంగా, ఒక సహకారంగా ఉంది. అందుకే పౌలు అద్భుతంగా ముందుకెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ఏం చేశారంట, నెక్స్ట్ 16వ వచనంలో, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. అంటే ఆ యొక్క జైలు నుంచి విడుదలైన తర్వాత వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? వారు అపోలోనియ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అంటే తెస్సలోనికలో సువార్త ప్రకటించినంత కాలం కూడా పౌలుకి సహాయం చేసిన వాళ్ళు ఎవరంట? ఫిలిప్పీలు సహాయం చేశారు. అంటే నేను తెస్సలోనికలో పనిచేస్తున్నా సరే మీరే నాకు సహాయం చేశారు. ఇంకా ఎలా ఉన్నారు? 1వ అధ్యాయము 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయ్యుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముతున్నాను. మొదటి దినము నుండి అంటే బాప్తిసం పొందిన దగ్గర నుంచి, అంటే సంఘం స్థాపించిన దగ్గర నుంచి ఈ పత్రిక రాసే సమయానికి కూడా వాళ్ళు అద్భుతంగా పౌలు యొక్క సువార్త పనిలో పాలువారైపోయారు. అక్కడ బ్రేక్ వల్ల ఎంతకాలం అయిపోయిందో. సంఘ స్థాపన దగ్గర నుంచి ఈ పత్రిక రాసే సమయానికి వాళ్ళు ఏం చేశారంటే ఒక అద్భుతమైన సత్క్రియను ప్రారంభించేశారు. ఆ సత్క్రియను ఎప్పటి వరకు కొనసాగించాలంట? యేసుక్రీస్తు దినము వరకు, లేదా మీ ఊపిరి ఉన్నంత వరకు. అంటే మీరు బాప్తిసం పొందినప్పుడు ప్రారంభించేశారు సత్క్రియని. ఈ సత్క్రియ ఏం చేయకూడదు? మధ్యలో ఆగిపోకూడదు, దాన్ని మీరు కొనసాగించాలి. అంటే ఇంకా అధ్యక్షులు కలిగిన సంఘం, అధ్యక్షులు అంటే పెద్దలు కలిగిన సంఘం. 1వ వచనం, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును. ఎంత ఎదిగింది తమ్ముడు సంఘము. భౌతికంగా ఆ సంఘం ఎలాంటిదంటే చాలా నిరుపేదలతో కూడుకున్న సంఘము. భౌతికంగా దరిద్రులేమో కానీ ఆత్మ సంబంధంగా తమ్ముడు వాళ్ళు గొప్ప ధనవంతులు. ఎలా చెప్పగలము? అధ్యక్షులు అంటే పెద్దలు ఏర్పడ్డారు, పరిచారకులు కూడా ఏర్పడ్డారు. కానీ ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 సంఘాల్లో ఒక సంఘం ఉంది. భౌతికంగా చూసుకుని ఉప్పొంగిపోయే ఒక సంఘం ఉంది. వాళ్ళేమో భౌతికంగా ధనవంతులు, ఆత్మ సంబంధంగా దరిద్రులు, దౌర్భాగ్యులు. ఏ సంఘము చెప్పాలి? లవోదికే సంఘము. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ఏమంటారు? నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు దిక్కుమాలిన వాడివి. భౌతికంగా ధనవంతులు, ఆత్మ సంబంధంగా దిక్కుమాలినడు, ఆత్మ సంబంధంగా దౌర్భాగ్యులు, ఆత్మ సంబంధంగా పట్టలేని వాడు. కానీ ఫిలిప్పీ స్థానిక సంఘము భౌతికంగా నిరుపేదలైనా సరే ఆత్మ సంబంధంగా ఎంతో మహిమైశ్వర్యం కలిగిన వాళ్ళు, ఆత్మ సంబంధంగా ఎంతో ధనవంతులతో కూడా ఎంతో ధనవంతులుగా మనకి కనిపిస్తుంటారు. అలాంటి స్థానిక సంఘంలో నుంచి ఎవరు వచ్చారు? ఎపఫ్రోదితు. ఇప్పుడు సంఘం అలా ఉందంటే నారాయణ గారు, ఎపఫ్రోదితు యొక్క క్యారెక్టర్ కూడా అద్భుతమైంది సార్. ఇప్పుడు ఇంటి వాతావరణం బట్టే కదా పిల్లలు తయారయ్యేది. ఇప్పుడు ఇంటిలో ఒక గొప్ప వాతావరణం ఉందనుకో, పిల్లలు ఎలాగుంటారు? పిల్లలు కూడా అంతే తయారవుతారు. ఇంటి వాతావరణం సరిగా లేదనుకో, పిల్లలు ఎలా తయారవుతారు? అంటే ఇంటి వాతావరణానికి పిల్లలకి సంబంధం ఉంటుంది. ఆ వాతావరణం సరిగా లేకపోతే పిల్లలు అంతే తయారవుతారు. ఒకవేళ ఇంటి వాతావరణం కనుక ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ ఉందనుకో, పిల్లలు కూడా అంతే క్రమశిక్షణ ఎదుగుతారు.
కాబట్టి ఇంటిని బట్టి వెళ్ళాలి ఎలాగో చెప్పగలమో, సంఘాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాగో చెప్పగలమో. సంఘం అద్భుతమైంది కాబట్టి ఎపఫ్రోదీతు కూడా ఒక విశేషమైన వ్యక్తి. ఇంతకీ ఎపఫ్రోదీతు అసలు పౌలు దగ్గర ఎందుకున్నాడు చెప్పండి? ఎపఫ్రోదీతు అసలు పౌలు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? అసలు పౌలు దగ్గర ఎపఫ్రోదీతు ఎందుకున్నాడు? ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఎపఫ్రోదీతు గురించి ప్రస్తావిస్తున్నాడు పౌలు ఫిలిప్పీలతో. చివరి మాటలు ఏమన్నాడు? చివరి మాటలో ఇదిగో ప్రభువునందు అతనిని చేర్చుకొని, 2వ అధ్యాయం 30వ వచనం చివరి వచనం, ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరుచుడి. అంటే ఎపఫ్రోదీతుని చేర్చుకోండి, మీరు ఎపఫ్రోదీతుని చేర్చుకొని ఎపఫ్రోదీతుని మీరు గణపరచండి. అంటే ఇంతకీ పౌలు దగ్గరికి ఎపఫ్రోదీతు ఎందుకు వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? అసలు ఎపఫ్రోదీతు పౌలు దగ్గర ఎందుకున్నాడు? నారాయణ గారు తనే ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. పౌలు రోమ్లో హౌస్ అరెస్ట్ అయ్యాడు. అది ఫిలిప్పీ సంఘానికి వినపడింది. మాకు వాక్యం ప్రకటించి మమ్మల్ని రక్షణలోకి నడిపించి మమ్మల్ని ఆత్మ సంబంధంగా పెంచి పోషించిన వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు. ఆ మనిషి ఎలాగున్నాడు ఒకసారి వెళ్ళి చూసొద్దాము. కేవలం ఊరకెళ్ళటం మాత్రమే కాదు, ఆ మనిషికి ఏదైనా వస్తువులు అవసరమై ఉన్నాయేమో. కాబట్టి మనం కొన్ని వస్తువులు ఏం చేద్దామో సమకూర్దాం అని కొన్ని సంఘం అంతా ఆలోచన చేసి కొన్ని వస్తువుల్ని సమకూర్చేసి ఎపఫ్రోదీతు చేతికి అప్పగించి రోమ్కి పంపించేసి, అప్పుడు ఎపఫ్రోదీతు ఆ వస్తువుల్ని పౌలుకి అప్పగించి వెంటనే తిరిగి రాకుండా కొంతకాలము ఎపఫ్రోదీతు పౌలు దగ్గర ఉన్నాడు. అప్పుడు తిరిగి ఎపఫ్రోదీతును పంపిస్తూ ఫిలిప్పీ పత్రిక రాసి ఎపఫ్రోదీతు చేతులు పెట్టి ఫిలిప్పీకి పంపించేశాడు. అంటే అసలు నేను ఎందుకు వెళ్ళాడు అనేది మనకు తెలియాలి. ఎపఫ్రోదీతు చదువు ఇంకా 4వ అధ్యాయము 18వ వచనం చదువుతారు. మీకు తెలిసినదే పాఠంలో భాగంగా నేను జ్ఞాపకం చేస్తాను. రహస్యాలు మర్మాలు ఏం చెప్పట్లేదు మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని. అంటే ఫిలిప్పీ స్థానిక సంఘం కొన్ని వస్తువులను పంపింది. ఎవరి ద్వారా పంపింది? ఎపఫ్రోదీతు ద్వారా పంపింది. అయ్యా నువ్వు వెళ్ళి పౌలు ఎలాగున్నాడు పరామర్శించు, పౌలుని చూసిరా, ఇదిగో ఈ వస్తువులు ఏం చేస్తావు నువ్వు పౌలుకి అప్పగించు. అది బహుశా సముద్ర ప్రయాణం. అది ఆ ప్రయాణంలో ఆ మనిషి రోగి ఉన్నాడు. చదువు 2వ అధ్యాయంలోకి వచ్చి, క్రీస్తు పని కొరకు తన ప్రాణమును లక్ష్య పెట్టని వాడు. అతని గురించి ఒక అద్భుతమైన లక్షణాలు మాట్లాడుతున్నాడు పౌలు ఎపఫ్రోదీతు. ఏమంటాడు చదువు ఒకసారి 25వ వచనం, 2వ అధ్యాయము 25వ వచనం. మరియు నా సహోదరుడు అంటే ఎపఫ్రోదీతు ఎవరు అమ్మా? ఎపఫ్రోదీతు ఎవరు అంటాడు? అతను నా సహోదరుడు. ఎపఫ్రోదీతు నా సహోదరుడు. ఆ తర్వాత అతను నా జత పనివాడు. నెంబర్ 1 అతడు నా జత పనివాడు. 3 నా తోడి యోధుడు. నా తోడి యోధుడు. నెంబర్ 4 అతను మీ దూత. నాకేమో జత పనివాడు, నాకేమో నా తోడి యోధుడు, మీకు మాత్రం ఒక దూత అతను, మీ దూత అతను. తర్వాత నా అవసరమునకు ఉపచరించువాడు. అంటే వస్తువులు అప్పగించి వెంటనే తిరిగి రాకుండా పౌలుకి ఉపచారం చేస్తున్నాడు, పౌలుకి పరిచయం చేస్తున్నాడు ఎపఫ్రోదీతు. అదే మాట్లాడుతున్నాడు, నా అవసరమునకు ఉపచరించేవాడు. ఏదో సంఘం అప్పగించింది నేను వచ్చాను పోయాను కాదు. సంఘం అప్పగించింది, అది సముద్ర ప్రయాణం, అది దూరం, అది ఇటలీ దేశం, ఇదే మాసిడోనియా, ఇటలీ దేశంలో రోమ్ నగరం. అది సముద్ర ప్రయాణం ఎంతో దూరం అన్నమాట. వెళ్ళాడు, వస్తువులకు అప్పగించాడు,
వెంటనే తిరిగి రాకుండా పౌలు దగ్గర కొంతకాలం ఉండి పరిచయం చేశాడు పౌలుకి. అంటే అది మాట్లాడుతున్నా, అవసరమునకు ఉపచరించేవాడు చెప్పకూడదు. నా సహోదరుడు అన్నాడు. అంటే సహోదరుడు అనే పదానికి అర్థం ఏంటంటే తెలుగులో సహ ఉదరము. ఎవరన్నారు తెలుగు మాస్టర్ ఇక్కడ? లక్ష్మణ్ గారు. సహోదరుడు అనే పదానికి అర్థం ఏంటంటే సహ ఉదరము, అంటే ఒకే ఉదరం నుంచి పుట్టిన వారిని సహోదరులు అంటారు. అసలు తెలుగు అర్థం అది, తెలుగునే కంటే ఒకే ఉదరం నుంచి పుట్టిన వారిని సహోదరులు అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు సహోదరుడు అన్నాడు కాబట్టి పౌలు ఎపఫ్రోదితు వీళ్ళిద్దరూ ఒకే ఉదరం నుంచి భౌతికంగా పుట్టిన వాళ్ళ కాదు. మరి ఎలా పుట్టిన వాళ్ళు వీళ్ళు? ఎలా పుట్టిన వాళ్ళు అంటే క్రీస్తు యేసు యొక్క రక్తాన్ని పంచుకు పుట్టిన వాళ్ళు వీళ్ళు, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు వీళ్ళు. అందుకే ఏమని పిలిచారంటే ఇక్కడ నా సహోదరుడు, నా సహోదరుడు. అంటే క్రీస్తు యేసులోనికి క్రీస్తు యొక్క రక్తాన్ని పంచుకు పుట్టిన వారి మధ్య ఉండే బాంధవ్యం. సహోదరి, సోదరి, లేకుంటే సహోదరుడు. లేకుంటే మీకు తెలిసినట్లు తిమోతి పత్రికలో మాట్లాడినట్లు యవన పురుషులను ఎలా చూడమంటున్నాడు? యవన పురుషులు అయితేనేమో అన్నదమ్ములు, యవన స్త్రీలు అయితేనేమో పూర్ణ పవిత్రతోటి అక్క చెల్లి. ఒకే ఉదరం నుంచి పుడితేనేమో సహోదరుడు అంటాడు. అలాగని ఇది భౌతికమైన రక్త సంబంధం కాదు. ఇది క్రీస్తు యేసు యొక్క రక్తాన్ని బట్టి వచ్చిన సంబంధం ఇది. అంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని పంచుకు పుట్టాం. మనం ఎవరికి పుట్టాము? ఒకే తండ్రికి పుట్టాము. మనందరికీ ఒకే తండ్రి అనమాట. అందుకే ఇక్కడ ఏమంటే నా సహోదరుడు అతను. రెండోది నా జత పనివాడు. ఇప్పుడు లోకంలో వ్యాపారానికి భాగస్వాములు, పార్ట్నర్స్ ఉంటారు. భౌతికంగా లోకంలో కొంతమంది పార్ట్నర్స్ ఉంటారు, వ్యాపారంలో రకరకాల పనుల్లో జతగాళ్ళు ఉంటారు. ఇక్కడ పౌలు సువార్త పని చేస్తుంటే పౌలు యొక్క పనిలో జత పని గల వ్యక్తి ఎవరంటే అపోస్తలుడు, నా జత పని వాడు. అపోస్తలుడు ఎవరికి జత పని వాళ్ళు? ఆ లింకు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అపోస్తలుడు ఏమో పౌలుకు జత పని వాడు. పౌలు ఎవరు? అపోస్తలుడు. ఇంతకీ పౌలు ఎవరికి జత పనివాడు? అపోస్తలుడు దేవునికి జత పని వాళ్ళు. చదువు అన్నమాట. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం పడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. వాళ్ళు సొంత పనులు కాదండి, అపోస్తలులు సొంత పనులు కాదు, వాళ్ళు సింగిల్స్ కాదు. వాళ్ళు దేవునితో కలిసి పనిచేసే వాళ్ళు దేవుని జత పని వాళ్ళు. 3:9 చదువు. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేము దేవుని జత పని వారము. పౌలేమో దేవునికి జతగాడు, ఎపఫ్రోదితేమో పౌలుకి జతగాడు. నా జత పనివాడు. అలాగే నా తోడి యోధుడు. నా తోడి యోధుడు. యోధుడు అంటే రాజు, యోధుడు. యోధుడు అంటే సైనికుడు, అంటే సైనికుడు లేదా యుద్ధం చేసేవాడు. యుద్ధం చేసే వాళ్ళని సైనికులను ఏమంటారంటే యోధులు అంటారు. అంటే పౌలు ఒక సైనికుడు. ఇప్పుడు పౌలుతో పాటు ఇప్పుడు ఎవరు సైనికుడు? ఎపఫ్రోదితు ఒక సైనికుడు. అంటే సువార్త ప్రకటించే వాళ్ళని గ్రంథం ఎలా చిత్రీకరించిందంటే ఒక యోధులుగా చిత్రీకరించింది. ఇప్పుడు బోర్డర్లో నిలబడి యుద్ధం చేసే వాళ్ళు కూడా ఏమంటారు? గ్రంథములు గారు యోధులు అంటారు. వాళ్ళని సైనికులే కదా అనేది. అంటే వాళ్ళని యోధులు అంటారు, వాళ్ళని సైనికులు అంటారు. ఇక్కడ సువార్త ప్రకటించే వాళ్ళని గ్రంథం ఎలా చిత్రీకరించిందంటే ఒక యోధుడుగా చిత్రీకరించింది. అంటే ఈ యోధుడు, ఈ సైనికుడు ఎవరితో పోరాడతాడు? వాటర్ నిలబడి సైనికులు ఎవరితో పోరాడుతుంటారు? మరి ఈరోజు క్రీస్తు యేసులో ఉన్న వాళ్ళందరూ కూడా యోధులే. ఈ యోధులు ఎవరితో పోరాడాలి? ఈ యోధులు ఎవరితో యుద్ధం చేయాలి? కాబట్టి ఇప్పుడు పౌలు యోధుడు. ఇతను ఎవరు తెలుసా? అతడు నా తోడి యోధుడు. చదువు సైనికుడు అనే మాట తిమోతికి రాసిన 2వ పత్రికలో మనకు కనిపిస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు వలె నాతో కూడా శ్రమను అనుభవించము. కాబట్టి ఒక సైనికుడిలాగా శ్రమను అనుభవించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా క్రీస్తు యేసు యొక్క సైనికులు ఉంటాము. మనం కూడా ఒక సైన్యం. ఎవరి సైన్యము? క్రీస్తు సైన్యం. క్రీస్తు యేసుతో కలిసి
మనం కూడా ఏం చేయాలంటే పోరాడాలి. భౌతికమైన సైన్యానికి భౌతికమైన పోరాటం అయితే, ఈరోజు మనం అంతా ఆత్మ సంబంధమైన ఒక సైన్యము. ఈ సైన్యానికి ఉన్న పోరాటం ఏంటి మీకు తెలుసు కదా. ఏమంటే ఎఫెసీ పత్రిక 6:10 మనము పోరాడున్నది శరీరంతో కాదు, కానీ అంటే మన పోరాటం శరీర సంబంధమైనది కాదు. అందుకే పౌలు ఒక మాట కొరింథీ పత్రికలో కూడా, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మేము యోధులు, మేము సైనికులు, మేము యుద్ధం చేస్తాం, మేము పోరాడతాం. అయితే మా పోరాటం మనుషులతో కాదు, మా పోరాటం శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. మా ఆయుధాలు కూడా శరీర సంబంధమైనవి కావు. కాబట్టి ఎపఫ్రోదితు ఎవరంటే నా తోడి యోధుడు, మీ దూత అన్నాడు. అంటే దూత అనగానే పరలోకపు దూత అనుకోమాట. అంటే సంఘము ద్వారా అంటే ఒక సంఘం ఒక వ్యక్తిని పంపిస్తే ఆ వ్యక్తిని ఏమన్నదంటే బైబిల్ దూత అని పెట్టేట్టున్నాడు. సంఘముల యొక్క దూతలు అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం ఆ విషయం మనకు కనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం చదువు ఒకసారి. 8వ అధ్యాయము 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములో. అంటే తీతు ఎవరు? నా జత పనివాడు, పాలివాడు. తీతుతో పాటు మరికొంతమంది సహోదరులు వెళ్ళారు. వాళ్ళెవరు? చదువు. మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమని ఉన్నారని నేను చెప్పుతున్నాను. అంటే తీతుతో పాటు ధర్మాన్ని కలెక్ట్ చేయడానికి ఒక 2-3 సహోదరుని పౌలు పంపించాడు. తీతు ఎవరు? నా జత పనివాడు, నా పాలివాడు. మరి మిగతా సహోదరులు ఎవరు? వాళ్ళు సంఘముల యొక్క దూతలు. కింద పుట్టినట్లు ఏమన్నాడు దూతల దగ్గర? అపోస్తలుడు, అంటే పంపబడిన వారు. అంటే సంఘము ద్వారా పంపబడిన వారిని దూత అన్నారు. ఫిలిప్పీ సంఘము ద్వారా ఎపఫ్రోదితును పంపించారు కాబట్టి ఎపఫ్రోదితు పంపబడిన వాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? అతను మీ దూత. అలాగే నెంబర్ 5, నా అవసరమునకు ఉపచరించువాడు. అంటే గొప్ప క్వాలిఫికేషన్ ఉన్నాయండి. అయినా సరే తగ్గింపు కలిగి పౌలు దగ్గర ఉండి పౌలుకి పరిచయం చేశాడు. నాతో పాటు యోధుడే, నాతో పాటు జత పనివాడే, కానీ నా దగ్గరకు వచ్చి ఆ మనిషి ఏం చేశారంటే నాకు ఉపచారం చేశాడు. కొన్ని మాటలు చదువు. ఫిలిప్పీ పత్రిక 2వ నేను చదువుతున్నాను. మరలా 25 నుంచి నేను చదువుతాను. అందరూ చూడాలి. పేరెంట్ వివరిస్తాను. నేను ఇంకా వీలైతే పక్క పుస్తకంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించు వాడిన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకున్నాను. అంటే ఇక నా దగ్గర ఉంచుకోదలుచుకోలే ఎపఫ్రోదితును. తిరిగి నేను మరలా మీ దగ్గరికి పంపించాలనుకున్నాను. ఎందుకు అంత తొందర వచ్చేసింది పౌల? 26 వచనం. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడే విచారపడుచుండెను. అంటే అతడు రోగి ఆయనని మీరు వింటిరి. ఈరోజంటే సెల్ ఫోన్స్ వచ్చింది. రోగం వచ్చేస్తుంటే వెంటనే సమాచారం వెళ్ళి అతనేమో రోమ్లో ఉన్నాడు, వీళ్ళేమో ఫిలిప్పీలో ఉన్నారు. ఎలా విన్నారు వీళ్ళు? అతడు రోగి ఆయనని మీరు వింటిరి. అప్పుడు ఎన్ని రోజులు సమయం పట్టడదు అది? అంటే ఎలా రోగం వచ్చింది మనిషికి? వెళ్ళేటప్పుడు వచ్చిందా? ఖచ్చితంగా ఇక్కడ చెప్పలేదు వెళ్ళేటప్పుడు అని. అంటే అక్కడ ఉన్నప్పుడు వచ్చేసిందా? తెలియదు. అంటే బహుశా ప్రయాణంలో ఏమన్నా రోగం వచ్చి ఉండొచ్చేమో. అంటే ఒక ఓడ ప్రయాణము, సముద్ర ప్రయాణం. అంటే ఒకవేళ ప్రయాణం చేస్తున్నప్పుడు రోగం వచ్చిందేమో. అయినా సరే అలాంటి స్థితిలో తిరిగి మరలా వెనక్కి రాకుండా, ఒకవేళ వెనక్కి వచ్చాడనుకో ఇక్కడ సంఘాన్ని నిరాశపరిచిన వాడు అవుతాడు, అక్కడ పౌలును కూడా నిరాశపరిచిన వాడు అవుతాడు. ఒకవేళ జర్నీలో రోగం వచ్చి ఉండొచ్చు, అయినా సరే ఆ మనిషి వెనక్కి రాకుండా ఆ రోగంతో ప్రయాణం చేశాడు. చిన్న రోగం కాదు అది, చచ్చే రోగం అది. చచ్చే రోగం అది. కింద చదువుతుంటే మనకు అర్థమవుతుంది. మరలా అక్కడ ఒక అద్భుతం ఏంటంటే నెక్స్ట్ 26 వచ్చిన 2వ మాటలో మరలా చదువుతున్నాం. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక
అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. అంటే ఎపఫ్రోదితుకు రోగం వస్తే ఎవరిని చూడాలని ఎపఫ్రోదితు విచారపడుతున్నాడు? సార్ డౌట్బల్ గారు, సంఘాన్ని చూడాలండి, సంఘాన్ని చూడాలండి. అంటే ఒకవేళ కుటుంబం ఉందా తెలియదు, భార్యను చూడాలి, పిల్లలను చూడాలి, ఇంటికి వెళ్ళాలి. ఇంటి మీద గుంజట్లా మనిషికి, భార్య మీద గుంజట్లా, పిల్లల మీద గుంజట్లా. అతడు రోగి అని మీరు విన్నారు, అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడే. ఎప్పుడు సంఘం దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు సంఘంతో కలిసి ఉండాలి, ఎప్పుడు సంఘాన్ని చూడాలి. రోగం వస్తే సహజంగా సంఘం మా ఇంటికి ఎప్పుడు వస్తుంది, రొట్టె ఎప్పుడు ఇస్తారు సంఘం వచ్చి మా ఇంటికి? ఈరోజు దేహానికి చిన్న బలహీనత ఉన్నా మనం సంఘానికి రావటం అనుకుంటాం. ఎందుకు బైబిల్ క్లాస్ రాలేదంటే కాళ్ళు లాగుతుంది, తలకాయ నొప్పి ఉంది, జలుబు చేసింది, జ్వరం వచ్చింది. అంటే మనకేదో అనారోగ్యం వచ్చేస్తుంది కోసం సహజంగా కూడా సంఘం ఎప్పుడు వస్తుంది నా దగ్గరికి, ఎప్పుడు ఫ్రూట్స్ పట్టుకొని వచ్చేస్తుంది, ఎప్పుడు సహాయం చేస్తుంది, ఎప్పుడు రొట్టేస్తుంది. అంటే మనకు రోగం వస్తే ఒకవేళ బహుశా అంటే మీరు ఆలోచిస్తున్నాను అంటలేదు, ఒకవేళ అలాంటి ఆలోచన వస్తాయో మనకి. కానీ ఈ మనిషికి రోగం వచ్చేస్తే ఇతనే సంఘం దగ్గర పోవాలనుకుంటున్నాడు, సంఘం తన దగ్గరికి రావడం కాదు. మిమ్మల్ని అందరిని చూడ మిగులు అపేక్ష గలవాడై. ఇప్పుడు మరణకరమైన రోగం వస్తే ఎవరిని చూడాలనుకుంటాడు సహజంగా? ఇప్పుడు వృద్ధులు ఉన్నారు అనుకో, సహజంగా నా మనవని బిలు, మనవరాళ్ళని బిలు, లేకుంటే పెద్ద కోడలు బిలు, పెద్ద కొడుకులు బిలు, ఎందుకంటే నేను చచ్చిపోతున్నాను. అంటే మన కుటుంబాల్లో ఒకవేళ వృద్ధులకు రోగం వస్తే, లేకుంటే మనకే మరణకరమైన రోగం వస్తే ఇదిగో పలానా వాళ్ళని చూడాలనిపిస్తుంది, సంఘాన్ని చూడాలనిపిస్తుందా మనకి? నిజంగా అలాంటి అపేక్ష ఎపఫ్రోదితుకున్న అపేక్ష ఈరోజు మనకుందా? ఎపఫ్రోదితు ఎలాంటి అపేక్ష కలిగిన వాడై ఉన్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? మరలా అతడు రోగి అని మీరు విన్నారు, అతడు మిమ్మల్ని అందరిని చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండెను. అంటే తన రోగం గురించి విచారం లేదు ఆ మనిషికి. ఎవరి గురించి విచారం ఉంది? సంఘం గురించి విచారం ఉంది. తన గురించి తనకి విచారం లేదు, తన గురించి తనకి ఏమాత్రం సమస్య లేదు. సంఘం ఎలాగుంది? ఎప్పుడు సంఘానికి వెళ్ళాలి? గొప్ప, అందుకే పేరుకు తగ్గ జీవితం, మనోహరమైన అన్నట్లు అతని జీవితం క్యారెక్టర్ కూడా మనోహరంగా మనకి కనిపిస్తుంటుంది సహోదరుడు. రోగం వస్తే సంఘం దగ్గర పోవాలనుకుంటారు తప్ప సంఘం నా దగ్గర కాదు. ఈరోజు ఏ చిన్న బలహీనత వచ్చినా సరే సంఘానికి మానుకుంటున్నాం మనం కూడా. ఏ చిన్న బలహీనత వచ్చినా సరే ఈరోజు సంఘానికి రావడం మానుకుంటారు అనేక మంది, అనేక చోట్ల. ఇప్పుడు బలహీనత వస్తే ఇంట్లో పనిచేయడం మానుకుంటారా? అంట్లు దోవటం, ఇల్లు ఉడవటం, బట్టలు ఉతకటం, ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టడం ఏమైనా మానుకుంటారా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవడం వల్ల ఏమైనా బరువు పని చేస్తున్నామా? అంటే బలహీనత వచ్చేస్తే ఇంట్లో పని ఏది మానుకో. బలహీనత వచ్చేస్తే మనం కూరగాయలు తెమ్మంటావా? పోతావు, ఎడికని పోతావు. నెక్స్ట్ 27వ వచనం. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమయ్యుండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతన్ని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలగకున్నటకై నన్నును కనికరించెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమయ్యుండెను. అంటే ఎలాంటి రోగం అది? ఎలాంటి రోగం అది? చచ్చే రోగం అది. చావునికి సిద్ధపడ్డాడు రోగి అయి, కానీ దేవుడు అద్భుతంగా కనికరించేస్తాడు. అంటే పౌలు ఏమైనా స్వస్థపరచలేదా? స్వస్థపరచలే. ఇప్పుడు పౌలు ఎఫెసులో ఏం జరిగింది? పౌలు యొక్క నడికట్టు తీసుకెళ్లి పౌలు శరీరానికి తగిలిన బొడ్డలు తీసుకెళ్లి రోగిని ముట్టిస్తే ఏం జరిగింది? స్వస్థత కలిగింది. ఇప్పుడు ఏమన్నా స్వస్థత వరాన్ని ఎపఫ్రోదితుకి పౌలు ఉపయోగించాడా? ఉపయోగిస్తే ఆ మాటలు ఆయన దేవుడు కనికరించాడు. అంటే స్వస్థత వరాలనేవి విశ్వాసులకు సంబంధించినవి కావు. అన్యజనులు విధేయులు అవ్వటానికి, అవిశ్వాసులు దేవుని వైపు తిరగటానికి, వాక్యాన్ని స్థిరపరచడానికి ఉద్దేశించబడినవే తప్ప అది విశ్వాసులకు సంబంధించినవి కావు. 3 ఉదాహరణలు మనకు కనిపిస్తాయి, మీకు తెలిసినవే. ఇతని ప్రియమైన కుమారుడు తిమోతికి కూడా ఒక బలహీనత ఉంది.
ఏమంటాడు? నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు, బలహీనతల కోసము కొంచెం ద్రాక్షరసము పుచ్చుకోను. నేను తగ్గించడం రెడీ. నీ శరీరానికి కంటే నా గుడ్డ కచ్చి పంపించవచ్చు కదా తిమోతి దగ్గరికి. మెడిసిన్ వాడుకో తిమోతి. అలాగే త్రోఫీము రోగి అయినందున అతను ఏం చేశాను? మిలేతులో విడిచిపెట్టొచ్చా నేను. ఎందుకని స్వస్థపరచలేదా? ఈరోజు వరాల పేరిట ఎంత దగా జరుగుతుందో లోకంలో మనం చూస్తాం. ఎంత మోసం, ఎంత దగా జరుగుతుందో. స్వస్థత వరాలు అనేవి ప్రారంభంలో మొదటి శతాబ్ద కాలంలో కేవలం అవిశ్వాసులు విధేయులవ్వటానికి మాత్రమే. అది కూడా ఆ స్వస్థత అనేది స్వస్థపరిచేవాడిలో విశ్వాసం ఉంటే చాలు. రోగిలో విశ్వాసం అవసరం లేదండి. ఒక మాట చెప్పాలంటే ఈరోజు వరాలు కలిగిన వాళ్ళు ఏమంటారంటే స్వస్థత తగ్గితేనేమో క్రెడిట్ వాళ్ళకి, ఒకరు తగ్గకపోతేనేమో నీలో విశ్వాసము లేదు. ఇప్పుడు పేతురు యోహాను దేవునికి ఎక్కిపోతున్నారు, పుట్టుకుంటూ అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇంతకీ వాళ్ళు ధర్మం కోసం ఎదురు చూసాడా మనిషి, లేకుంటే ఏదైనా స్వస్థ ఎదురు చూసాడా? అతనిలో ఏ విశ్వాసం లేదు. వాస్తవానికి పేతురు యోహాను స్వస్థ కలగజేస్తాడు అనుకున్నాడా మనిషి? అతనిలో ఎలాంటి విశ్వాసం లేదు. కానీ ఏం చేశారు? అతనిలో విశ్వాసం లేకపోయినా సరే. అలాగే రోమ్ ప్రయాణం వెళ్ళిపోయేటప్పుడు కూడా మిలితేని దీపంలో తప్పిపోతారు. అప్పుడు పొప్పులీడు ఒక వ్యక్తి చేర్చుకుంటాడు. పొప్పులి యొక్క తండ్రికి అది రక్తభేది జ్వరంతో ఇబ్బంది పడిపోతుంటాడు. వాళ్ళు అనాగరికుల వాళ్ళు, దేవుడంటే తెలియదు వాళ్ళకి. కానీ పౌలు ఏం చేశాడు? విశ్వాసం ఏముంది అతనిలో? విశ్వాసులకు ఉద్దేశించబడినవి కాదు. విశ్వాసం ఉంటే తగ్గుద్ది నీకు అంటే, తగ్గకపోతేనేమో వాళ్ళ విశ్వాసం లేదు, తగ్గితేనేమో క్రెడిట్ ఎవరిది? ఇదిగో నేనే ప్రార్థన చేశాను, నాకు వరం ఉంది. అలాగ ఎక్కడుంది బైబిల్? అలాగా అతడు రోగి చావును సిద్ధపడ్డాడు, దేవుడు కనికరించేశాడు. అంటే తన వరాన్ని అక్కడ ఉపయోగించాల పౌరుడు. ఇంకొక మాట అన్నాడు. ఏంటో మాట? అతన్ని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్ను కనికరించాను. అంటే దుఃఖం మీద దుఃఖం కలగకుండుటకై అంటే అతన్ని కనికరించాడు, నన్ను కనికరించాడు. దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బహుశా అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిందో, అక్కడ జర్నీలో వచ్చిందో ఏదో, అసలు కూడా రోగంతో ఉన్న మనిషి. ఇప్పుడు సహోదరుడు రోగంతో అంటే కొంచెం దుఃఖమే, అదొక దుఃఖం. ఒకవేళ ఆ రోగంతో గనక పౌలు దగ్గర ఎపఫ్రోదితు చనిపోయాడు అనుకో, పౌలుకి ఇంకా దుఃఖము. దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై అంటే సహోదరుడు, నా కోసం వచ్చిన సహోదరుడికి రోగం వచ్చింది, నాకు దుఃఖమే. ఒకవేళ నా దగ్గర చనిపోయాడు అనుకో, ఇంకా దుఃఖం మీద దుఃఖం కలుగుతుంది నాకు. అలా కలగకుంటానికి దేవుడు ఎపఫ్రోదితుని కనికరించాడు, నన్ను కూడా కనికరించేస్తాడు. కాబట్టి నా దగ్గర ఉంచుకోదలుచుకోలేదు, తిరిగి నేను మీ దగ్గరికి పంపించేస్తున్నాను. 28వ వచనంలో, కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించే నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతని మరీ శీఘ్రముగా పంపించని. ఇంకా తన దగ్గర ఉంచుకున్నాను అనుకో, ఏమన్నా అయిపోతే ఇంకా దుఃఖం. కాబట్టి నా దుఃఖం తగ్గటానికి మీ దగ్గర పంపించా. మరొక మాట ఉంది అక్కడ, కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించే నిమిత్తము. అంటే చూడండి, ఎపఫ్రోదితుకి స్థానిక సంఘానికి మధ్య ఉన్న ఆ యొక్క బాండింగ్ ఎలాగుంది. ఎపఫ్రోదితుని చూస్తే ఎవరు సంతోషిస్తారు? సంఘం సంతోషిస్తుంది. సంఘం కోసం ఎపఫ్రోదితు ఏం చేస్తున్నాడు? విచారపడుతున్నాడు. అతనేమో సంఘాన్ని ఎప్పుడు చూడాలి, సంఘం దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అని ఒక అపేక్ష. కానీ సంఘం కూడా ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఎపఫ్రోదితు కోసం ఎదురు చూస్తుంది. ఒకరు ఎపఫ్రోదితు వచ్చాడనుకో, సంఘానికి ఇంకా సంతోషం. అంటే మీరు సంతోషించడానికి, నా దుఃఖం తగ్గడానికి ఇదిగో పంపించేసాడు మాట. 29వ వచనంలో, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పరినిమిత్తము చావునకు సిద్ధమైండును గనుక పూర్ణానందముతో ప్రభునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడు. 3 విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై. వాస్తవానికి మీరు ఉపచర్య చేయాలి, కానీ నాకు దగ్గర లేదు, దూరంగా ఉన్నా. ఇప్పుడు ఆ కొదువును ఎవరు తీరుస్తున్నారు? ఎపఫ్రోదితు తీరుస్తున్నారు. అంటే ఎపఫ్రోదితు పౌలు దగ్గర ఉండి ఏం చేస్తున్నాడు? ఉపచారం చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పౌలు అవసరిష్టయ్యాడు, సంఖ్యలతో ఉన్నాడు. బహుశా సరే తన దగ్గర ఎంతమంది ఉన్నాడో మనకైతే తెలియదు. ఇప్పుడు అవసరిష్ట అయ్యాడు, ఆహారం తయారు చేసుకోవాలి, లేదా ఆహారం కొనాలి, లేదా ఉంటున్న గది శుభ్రం చేయాలి, లేదా అతనికి బట్టలు, పౌలుకి బట్టలు, లేదా ఇంకా రకరకాలు ఉంటాయి.
అంటే ఈ పరిచర్య అంతా ఎవరు చేస్తున్నారు? ఎపఫ్రోదితు చేస్తున్నాడు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ, నా అవసరములకు ఉపచరించేవాడు, నా ఎడల మీ ఉపచరణను పొదువును తీర్చుటకై. మీరు ఉపచరణ చేయాలి, వాస్తవానికి పరిచర్య చేయాలి నా ఎడల. మీరేం దగ్గర లేరు. ఆ పొదువుని ఇప్పుడు ఎవరు తీరుస్తున్నారంటే ఎపఫ్రోదితు తీరుస్తున్నాడు. అది మాట్లాడుతున్నాడు. తర్వాత నెక్స్ట్ రెండో మాట ఉన్నాడు, అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యాను. అంత గొప్ప మాట సహోదరులారా, లక్ష్మణ్ గారు. అంటే తన క్షేమం కంటే యేసుక్రీస్తు యొక్క పనే ప్రాముఖ్యం. అంతేనా రాజు? తన క్షేమం కంటే, తన బాబు కంటే, అంటే యేసుక్రీస్తు యొక్క పని కొరకు తనను తాను ఆ మనిషి ప్రమాదంలో నెట్టుకున్నాడు, తన ప్రాణాన్ని, ఆరోగ్యం. ఒక గొప్ప సందేశం. ఈరోజు యేసుక్రీస్తు యొక్క పని కొరకు ఈరోజు మనం దేన్ని పక్కన పెట్టగలం? ఎపఫ్రోదితు అయితేనేమో తన ప్రాణాన్ని పక్కన పెట్టాడు, తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టేశాడు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క పని కొరకు మనం దేన్ని పక్కన పెట్టగలం? దేన్ని ఆపుకోగలం? ఇదిగో ఈ రోజు ఈ పని ఆపుకొని నేను ప్రభు పని కోసం వచ్చాననేది ఏమన్నా ఎప్పుడైనా చేసామా? ఆ విధంగా పాటలో బాగా చెప్తాడు, మిమ్మల్ని విమర్శించడం మీరు చేసి ఉండొచ్చు బహుశా. ఇదిగో ఈ రోజు ప్రభు పని కోసం నేను దీన్ని ఆపుకున్నాను, ఇదిగో దీన్ని వదులుకున్నాను, ఇదిగో దీన్ని పక్కన పెట్టి నేను వచ్చాను అనగలిగింది ఏదో ఉందా మన జీవితంలో? అక్కడ మనిషి తన ప్రాణాన్నే పక్కన పెడితే ఈ రోజు నువ్వు పనిని పక్కన పెట్టలేవా? పని ఎక్కువ, ప్రాణం ఎక్కువ? అక్కడ ప్రాణాలు ఇస్తున్నారు సార్ పని కోసం. యేసుక్రీస్తు యొక్క పని కోసం ప్రాణాలు ఇస్తుంటే ఈరోజు కొంచెం కూడా మనం నలిగిపోమా ప్రభు పనిలో? ఖాళీగా ఉంటే వస్తానన్నా. ఎవరికి కావాలి? ఎవరైనా బంధువులు ఫంక్షన్ చెప్పారనుకో, ఖాళీగా ఉంటే వస్తానంటావా? ఎందుకంటే నేను డ్యూటీ మానుకోవా? రోజు ఖాళీగా ఉంటే పిలుస్తాను అనుకున్నావా నేను? నన్ను గతంలో చెప్పాను కదా, ఒక పాఠం చెప్పాను కదా. ఇప్పుడు ఎలీషాని పిలిచే సమయానికి ఎలీషా ఖాళీగా కూడా పనిచేస్తున్నాడా? ఒక పెద్ద భూసవా మనిషి. 12 అరకలతో పొలం దున్నుతున్నాడు, 12 వరకు తానే దున్నుతున్నాడు. ఏలియా వచ్చేసి దుప్పటేసేసాడు, వచ్చేసాయి. ఏం చేశారండి? నేను ఖాళీగా ఉంటే వస్తాను. నేను కూడా ఒకసారి పొరపాటు మాట్లాడతాను, ఖాళీగా ఉంటే రండి. అదొక తప్పుడు మాట, అనకూడదు అసలు. ఖాళీగా ఉంటే రమ్మంటాం కాదు, ఖాళీగా ఉంటే వస్తా, ఖాళీగా ఉంటే బైబిల్ చదువుతా. ఖాళీగా ఉంటే దేవుడు వాడుకోడు, ఖాళీగా ఉంటే దేవుడు పిలవడు. పని చేస్తున్నప్పుడు మన పని ఆపుకొని పక్కన పెట్టి రావాలి. అది కదా నువ్వు ఆయనకి ఇచ్చే ప్రయారిటీ, ప్రాముఖ్యత. ప్రాణాన్నే పక్కన పెడతాడంటే ఈరోజు మనం దేన్ని పక్కన పెట్టలేమన్నారండి కదా. క్రీస్తు యొక్క పని కొరకు తన ప్రాణాన్ని లక్ష్య పెట్టక చావులకు సిద్ధపడ్డాడు. ఎంత రిస్క్ అని తీసుకుంటాం మన పని కోసం అయితే, ఎంత రిస్క్ అని చేస్తాం మనం. అర్ధరాత్రి అయినా సరే వస్తుంటాం. హైదరాబాద్ అర్ధరాత్రి రాలేదా? అర్ధరాత్రి బైబిల్ క్లాస్ ఉందంటే అంటే మన పని అయితేనేమో ఎంత రిస్క్ అని చేస్తుంటాము. ఎంత దూరమైనా, ఎంత ఎండైనా, ఎంత చలి అయినా సరే, ఏదైనా సరే చేస్తుంటాము. కానీ ప్రభు పని, సంఘం పని అంటే మాత్రము ఎండకు పని చేయట్లేదా? ఏమంటే లక్ష్మణ్ ఎండకు పని చేయట్లేదా సార్? ఎండ అయితే మాత్రం గంట కూర్చోలేమా? ఏమో ఆకలికి పని చేయట్లేదా? ఒకవేళ ఆకలి అయితే 10 నిమిషాలు ఎక్కువసేపు కూర్చోలేమా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు మర్చిపోయారా? ఆకలి అయితే నా తొందరగా ముగించానా? నేను ఎప్పుడు ఆకలితో పని చేయలేదా? ఆకలితో పని చేయలేదు ఎప్పుడు? ఎన్నిసార్లు ఆకలితో పనిచేసామో, ఎన్నిసార్లు ఆహారాన్ని పక్కన పెట్టి పనిచేసామో. కానీ ఈ రోజు ఒకవేళ ప్రభు పని కనుక ఒకసారి ఆలస్యం అయిపోయి ఆకలేసింది అనుకో, ఇంకే ఎంతసేపనా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులనే మాట చదవలేదు ఎప్పుడు? అలా ఆకలితో అలమటిస్తూ కూర్చొని వాక్యం ఏంటి ఎంత ధన్యులు. అంటే క్రీస్తు కొరకు చేసే ఏ చిన్న పనైనా సరే అది ప్రాముఖ్యమైన సార్. పాటలు పాడటమా, నడిపించటమా? కేవలం వాక్యం ప్రసంగించడం ప్రాముఖ్యమైనది కాదు. ప్రసంగించటం, బోధించటం, పాటలు పాడటం, నడిపించటం, ప్రార్థన చేయటం,
నీళ్ళు ఇవ్వటం, నేను ఏమంటాడు, నేను దప్పికొంటిని మీరు నాకు దాహము తీర్చారు. ఏం ప్రభు నీళ్ళు ఇవ్వడం కూడా పెద్ద పనేనా? అది కూడా ప్రభు లెక్కలో తీసుకున్నాడు. నీళ్ళు ఇవ్వటమే కదా అనుకోలే ప్రభు నేసు. ఎవరికి ఇచ్చాడు నీళ్ళు? ప్రభు వచ్చాడు నీళ్ళు ఇవ్వడానికి ఇంటికి రాలా. అంటే ఏ చిన్న పనైనా సరే ప్రభు నేసు లెక్కలో తీసుకుంటాడు. ప్రభు కొరకు చేసే ఏ చిన్న పనైనా సరే ప్రాముఖ్యమైనది. నేను రోగిని ఉన్నారు, మీరు నన్ను చూడవచ్చారు, అది కూడా పనేనా ప్రభు? అది కూడా లెక్కలో తీసుకున్నావా? తీసుకున్నా నేను. మీరు నాకు ఆహారం పెట్టారు, ఏంది ఒకరోజు ఆహారం పెట్టడం కూడా పనేనా? లెక్కలో తీసుకున్నాను, అది కూడా ప్రజలు లెక్కలో తీసుకుంటాను. అంటే ప్రభు కొరకు ఆయన మందిరంలో ఆయన సంఘంలో చేసే ఏ చిన్న పనైనా సరే ప్రభు నేశ్వరు కౌంట్ చేస్తున్నాడు. అది నీ జమలోకి వెళ్ళిపోద్దప్ప, నీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఎన్ని జమ వేసుకుంటున్నాము ఈరోజు మనము. అది ప్రాముఖ్యమైనది అది. కాబట్టి తన ప్రాణం కంటే ఎపఫ్రోదితికి ఏది ప్రాముఖ్యమైంది అంటే, ఇదిగో నాకు ప్రభు పని ప్రాముఖ్యమైంది. ఇంత ఆశ్చర్యం అండి. కుటుంబాన్ని చూడగలుగుకోకుండా లేదు, మనకు రికార్డు లేదు, కుటుంబం ఉందో లేదో సరే, ఉన్నా సరే ఒకవేళ కుటుంబం మీద గుంజిందా మనిషికి? లేదు. విచారం ఏంటా విచారం? సంఘము మిగిలిన అపేక్ష గలవాడై. మరలా 29 వచ్చిన నేను ముగించేస్తాను. విసిగించిన మిమ్మల్ని, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకి అతడు తన ప్రాణమును నేను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అటు వారిని ఘనపరచుడి. పూర్ణానందముతో తిరిగి మీ దగ్గర పంపించా. ఇప్పుడు ఆ మనిషిని ఎలా చేర్చుకోవాలి? మీరు ఆనందంతో చేర్చుకోవాలి. ఆ మనిషిని మీరు ఏం చేయాలి? ఆ మనిషిని మీరు ఘనపరచాలి. తనకు తానుగా ఏ వ్యక్తి ఘనత కోరుకోకూడదు. కానీ పని చేసేవాళ్ళని గ్రంథం ఏం చెప్పిందంటే, ఎవరైతే ప్రభు పనిలో ప్రయాసపడి ప్రభు పని చేస్తున్నారో అలాంటి వారి పట్ల ఒక విధేయత, వారిని కనపరచుకున్నారు. 4 మాటలు నేర్చుకోగానే వాళ్ళంతా వీళ్ళంతా అనే ఆలోచన ఉండకూడదు. ఎవరైతే ప్రభు పని చేస్తున్నారో, ఎవరైతే ఆ పనిలో సహకారులుగా ఉన్నారో అలాంటి వారి పట్ల మనకు విధేయతను చూపాలి, వారిని కనపరచాలని మాట్లాడుతున్నారు. విదేశాలకు వెళ్ళి ఏదో ఒక గేమ్లో గెలిచి ఒక మెడల్ సాధించి తిరిగి స్వదేశానికి వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి స్వాగతం లభిస్తుంది? పరందాలు గారు విదేశాలకు వెళ్ళి జయించి గెలిచి ఒక పథకం సాధించి స్వదేశం వచ్చాడు. వాళ్ళకి ఎలాంటి స్వాగతం లభిస్తుంది? ఘన స్వాగతం. అదా ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడు. అపవాదిని ఓడించి సువార్త ప్రకటించి అపవాదిని ఓడించి అపవాది చెరలో ఉన్నవారిని క్రీస్తు చెరలోనికి తీసుకొని వచ్చాడు. అలాంటి వ్యక్తి పనిచేసి తిరిగి స్థానిక సంఘానికి వచ్చిండు అనుకో, ఎలాంటి స్వాగతం లభించాలి? అది భౌతికమైన విజయమో, ఇది ఆత్మ సంబంధమైన విజయమో. విజయోత్సవంతో మమ్మల్ని ఏం చేస్తుంటాడు పౌలు కొరింథీయులతో? విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించిన దేవునికి స్తోత్రం. కాబట్టి ఘనపరచండి మాట్లాడుతున్నాడు సహోదరుడు. మీకు తెలిసిన మాటలే నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ప్రభు పనిలో ఉన్నారో, ఎవరైతే ప్రభు పనిలో సహాయపడుతున్నారో అలాంటి వారికి విధేయత చూపించాలి, వారిని కనపరచాలి, గౌరవించాలి. ఇప్పుడు మీరు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారందరికి మీరు విధేయులై ఉండవలనని. ఎవరికి విధేయులై ఉండాలి? దేవునికే. దేవుని గురించి మాట్లాడుతున్నా ఇక్కడ, ప్రభు గురించా? దేవునికి విధేయత వేరే సబ్జెక్టు, మీరు మరలా ఆలోచించమాకండి. కాబట్టి ఎవరైతే పనిలో ప్రయాసపడుతున్నారో, ఎవరైతే పనిలో సహకారులుగా ఉన్నారో అట్టి వారికి మీరు విధేయులై ఉండండి. నీ సాటి సహోదరుడే కానీ పని చేస్తున్నాడు, పనిలో సహకారంగా ఉన్నాడు, విధేయత చూపించు. అతను చూడటానికి సామాన్యుడు కావచ్చు, కానీ చేసే పని మాత్రము గొప్ప పని. అలాంటి వారి పట్ల విధేయత చూపించమంటున్నాడు. నెక్స్ట్ 17వ వచనం కూడా చూద్దాం.
స్టెఫను, ఫోర్మునాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. ఎవరైతే స్థానిక సంఘంలో పనులు ప్రయాసపడుతున్నారో 1 గణపరచండి, 2 విధేయత చూపించండి, 3 సన్మానించండి. చివరికి ఒక మాట చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. కాబట్టి ఎపఫ్రోదితును పంపిస్తూ ఫిలిప్పీలతో మాట్లాడే మాట ఏంటంటే, ఇదిగో ఆనందంతో ఎపఫ్రోదితుని చేర్చుకోండి, గణపరచండి ఆ మనిషిని. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12-13 వచ్చినప్పుడు, మరియు సహోదరులారా మీరు ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి, మన్నన అంటే గౌరవం చేసి అర్థం. ఎవరిని? సహోదరులారా మీలో ప్రయాసపడుచు అంటే మీలో ఎవరైతే ప్రభు పని కోసం ప్రయాసపడుతున్నారో, ఎవరైతే మీకు పైవారై ఉన్నారో, ఎవరైతే మీకు బుద్ధి చెబుతున్నారో వారిని గౌరవించండి, వారి పట్ల గౌరవం చూపండి. ఆ తర్వాత 13వ వచనం, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాను. వారి పనిని బట్టి, పనిని చూడు, నీ సాటి సహోదరుడే, సామాన్యుడే, ఒకవేళ నీకంటే వయసులో చిన్నవాడే, లేకుంటే ఇంకేదన్నా కావచ్చేమో, కానీ వారి పనిని బట్టి నువ్వేం చేయాలి? ఘనంగా ఎంచు, వారిని గౌరవించు. చేసే పని ఉన్నతమైంది కదా, గొప్పది కదా. కాబట్టి ఈరోజు ఎపఫ్రోదితులాగా ప్రభు కొరకు, ప్రభు పని కొరకు ప్రాణాలను పక్కన పెట్టే క్రైస్తవులు కావాలి పరమదేవునికి. అలాంటి వారు కావాలి. పౌలుకి అద్భుతంగా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది సహకారులుగా ఉన్నారు. ఎపఫ్రోదితు మాత్రమే కాదు, తెస్సలోనికీలో సమస్య వచ్చేసి యాసోను వచ్చాడు. యాసోను ఇబ్బంది పడ్డాడు. ఒక యాసోను లాంటి వాళ్ళు ప్రకటించింది పౌలు, కానీ పౌలును చేర్చుకున్నందుకు యాసోను ఇడ్చుకొని పోయాడు. ఒక యాసోను కొరింథీలో ఒక సొస్తనేస్ ఉంటాడు. కొరింథీలో వాక్యం ప్రకటించినందుకు ఆ సొస్తనేస్ను కొట్టేస్తాడు. అలాగే మీకు తెలిసిన ఒక అకుల, ఒక ప్రిస్కిల్లా, వీరు నా ప్రాణముల కొరకు తమ ప్రాణములను కూడా అంటాడు కదా రోమపత్రికలో 16వ అధ్యాయంలో. ప్రిస్కాకును అకులాకును నా వందనములు చెప్పుడు ఏం చేశారు వాళ్ళు? తమ ప్రాణాలని. అందుకే అంత వాయువేగంతో దూసుకుని పోయాడు. సహకారం చాలా ప్రాముఖ్యమైనది. ఏ ఊరినా సరే ఆ మనిషి సహకారులు ఉండేవాళ్ళు అపోస్తలుడైన పౌలుకి. దావీదు కూడా అలా విజృంభించారంటే దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు పక్కన 3 వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు. ఒక యోవాబు, అభిషేక్, అసాహేలు, వీళ్ళు 3 అన్నదమ్ములు. దావీదుకు అక్కపిల్లలు వీళ్ళు. ఒక అండగా ఉండేవాళ్ళు దావీదుకి ఎప్పుడు. ఒక యోవాబు, ఒకవేళ దావీదు తిడుతున్నాడు అనుకో వీళ్ళ కోపం వస్తుంది. షిమ్మి తిడుతున్నప్పుడు అభిషేక్ కోపం. అభిషేక్ అనుకున్నావు దావీదుకు అక్క కొడుకే. అంటే పౌలుకి ఎంతో మంది సహకారులుగా ఉన్నారు, దావీదుకి ఎంతో మంది సహకారులుగా ఉన్నారు. ఈ రోజు అలాంటి సహకారం అందించాలి ప్రభు పనిలో ప్రయాసపడుతున్న వాళ్ళకి. ఒక అండ కావాలి. నువ్వు వెళ్ళు, నేను చూసుకో, నేను చూసుకుని వెళ్ళిపో. నేను చేసి ఈ వారం నేను ప్రకటిస్తాను, ఇదిగో లేకుండా ఈ వారం నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి. ఏదైనా పని మీరు చూసుకొని రాపోండి. ఒక ఎపఫ్రోదితు లాంటి వాళ్ళు ఉంటే అద్భుతంగా పరిచయం ముందుకు వెళ్ళిపోతుంది. ఈరోజు మనం కూడా మన భౌతికమైన పనుల కంటే, లేకుంటే ఇంకేదన్నా ఉన్నా సరే వాటన్నిటికంటే యేసుక్రీస్తు యొక్క పనిని ప్రాముఖ్యం పెంచండి. 2:19-21 కాంటెస్ట్. ప్రతి వాడు తన సొంత కార్యాలను మాత్రమే కాక యేసుక్రీస్తు కార్యాలను కూడా చూడండి కాంటెస్ట్ అన్నమాట. దానికి తిమోతిని, ఎపఫ్రోదితుని ఒక ఉదాహరణగా చూపించాడు. తన ప్రాణాన్ని కూడా పక్కన పెట్టి తనను తాను ప్రమాదంలో నెట్టుకొని యేసుక్రీస్తు యొక్క పని కొరకు ప్రాముఖ్యత చేశాడు. ఈరోజు నిజంగా మనం అలాంటి ప్రాముఖ్యతను ఇవ్వగలమా? భవిష్యత్తులో ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే, ఎన్ని పనులు ఉన్నా సరే, అవసరమైతే వాటిని ఆపుకుందాం, పక్కన పెడదాం. వాళ్ళలాగే మనం ప్రాణాలు ఇవ్వట్లేదుగా, వాళ్ళలాగే మనం కొడ దెబ్బలు తింటలేదుగా, వాళ్ళలాగే మనం చర్చలు పడతామా? లేదా? మనకున్న పనులు పక్కన పెట్టమంటాడు అంతే. ఒకవేళ ప్రభు పని ఉందా, సంఘం పని ఉందా, ఆ రోజు అని పక్కన పెట్టి ఆపుకో. ఈరోజు కాకపోతే రేపు చేయి. నేను దానికి రెట్టింపు ఇవ్వడా, నువ్వు ఆపుకున్నందుకు నీకు రెట్టింపు ఇవ్వడా? ఇప్పుడు 6 సంవత్సరాలు పంట ఏమన్నాడు, 7వ సంవత్సరం ఆపుకోమన్నాడు. 7వ సంవత్సరం ఎలా తినాలి ఏమన్నాడు? 7వ సంవత్సరం 8వ సంవత్సరం పంటేస్తావో
ఆపుకుంటే ఎలాగా మాకు ఏం ఆపుకుంటే నీకు ఏమన్నా రెట్టింపు ఇచ్చేస్తాడు, నీకు డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఆయన సేల్తో, చెప్తుందా? అలా ప్రభు పనికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. క్రీస్తు పని నిమిత్తము చావునకు సిద్ధపడిన ఎప్పటి పరిచయాన్ని మనం చూద్దాం. ఎలా అక్కడ సంస్థాపన జరిగింది. పౌలు ఎలాగెళ్ళాడు, డైరెక్ట్గా వెళ్ళలేదు, వాస్తవానికి ఒక దర్శనం ప్రకారం వెళ్ళిపోయాడు. నాకు సహాయం చేయన్నాడు. ఓహో స్వార్థ ప్రదర్శన పిలిచాడేమో అనుకుని ఏం చేశారంటే వెళ్ళిపోవాలని అద్భుతంగా అక్కడ పని జరిగింది. మొట్టమొదటి ఒక స్త్రీని సృష్టించారు. చిన్న వ్యాపారం చేసుకున్నారు, చిరు వ్యాపారస్తులు. ఆవిడ వెంటనే పౌరుని సేలని ఇంటికి తీసుకెళ్ళేది. మళ్ళీ మా ఇంటికి కూడా వెళ్ళారండి, బలవంతం చేసినట్టు మీరు రావాల్సిందే, మా ఇంటికి రావాల్సింది. తర్వాత వాళ్ళ కుటుంబం ఫస్ట్ ఆవిడే అయినదే, తర్వాత వాళ్ళ కుటుంబం, తర్వాత చిన్నదానికి ఒక స్వస్థ కలిగింది ఆ ఊరిలో. తర్వాత చెరసాల యొక్క నాయకుడు కుటుంబం కూడా అర్ధరాత్రి అద్భుతమైన రాత్రికి రాత్రి కుటుంబం అంతా రక్షణ. ఆ సంఘంలో ఎదిగిన వ్యక్తి, ఆ సంఘంలో ఉన్న వ్యక్తి ఎవరంటే ఎప్పటికీ అలాంటి వాడంట. నా సహోదరుడు, నా దెబ్బనివాడు, నా తోడి యోధుడు, మీకు దోత, నా అవసరమునకు ఉపచరించేవాడు అని ఒక గొప్ప లక్షణాలు గతంలో కనిపిస్తాం. ఈరోజు మనం కూడా ఆ రూపంలో ఎప్పప్రోదితుల యొక్క క్రీస్తు యొక్క పనికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన వేడుకకు నడుస్తున్నాము.